ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ నెల 21వ తేదీ 8వ నెల 2026 సంవత్సరంలో ఈ నెల 21వ తేదీన వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి అన్నా రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన ఆద్యాంతము నా గురించే మాట్లాడారు. చాలా సంతోషం. రాంబాబు అన్న గారన్న కూడా మాకు గౌరవమే. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రింట్ మీడియాలో వారు నా మీద సంధించినటువంటి విషయాల గురించి నేను సమాధాన పరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువలనే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. వారు ఒకటే అన్నారు. వారు మాట్లాడిన దాంట్లో ఒకటో విషయం ఏమిటంటే 80% ఆర్యవైశ్యుల ఓట్లు వేయించా, అన్నా రాంబాబు గారిని ఓడించా పదే అనడం జరిగింది. పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నేను మా ముఖ్యమంత్రుల వర్యులైన చంద్రబాబు నాయుడు గారికి అందజేసినటువంటి నివేదికను మీ అందరికి కూడా ఇచ్చా. కేవలము ఒకటే మాట్లాడాను. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తరఫున ఆర్యవైశ్యులైనటువంటి అన్నా రాంబాబు గారు ఉన్నప్పటికీ పోలైనటువంటి ఓట్లలో ఆర్యవైశ్యుల నుంచి 80% ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారికి వేయించగలిగాను. ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి గౌరవం మాకు అలాంటిది, మా కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర అలాంటిది అనేది తెలియజేశాను. ఆయనని ఏమాత్రం విమర్శించాలా, అన్నా రాంబాబు గారిని విమర్శించాలనే ఆలోచన నాకు ఎన్నడూ ఉండదు. మరి ఒక్కసారి అన్నా రాంబాబు గారు అన్నగారు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ రోజున మీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో, నేను నివేదించినటువంటి పేపర్లో ఏముందో ఒక్కసారి చూసుకోమని తెలియజేసుకుంటూ ఉన్నాను. రెండవది, చంద్రబాబు గారు ప్రభుత్వంలో అంటే సుమారు 6-7 నెలల క్రిందట మన యొక్క పొదిలి ప్రాంతానికి టుబాకో రైతులను పరామర్శించేందుకు, వాళ్ళకి అండగా నిలువటకు అని ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ టుబాకో కోర్టుకి రావడం జరిగింది జగన్ గారు. ఆ టైంలో వారితో వచ్చినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద, నా ఇంటి మీదుగా వెళ్తున్నటువంటి వాళ్ళ మీద నేను రాళ్ల వర్షం కురిపించానట. ఎక్కడైనా నమ్మాలి. గునుపూడి భాస్కర్ చరిత్ర అందరికీ తెలుసు. గునుపూడి భాస్కర్ ఇలాంటి పని చేస్తారా అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. పైగా మా సాంప్రదాయం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, ఆయన ఆదర్శ మార్గంలో మేము నడుస్తూ ఉంటాం. మనము స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలి, ప్రజలలో మనం మమేకమే మెలగాలి, తెలుగుదేశం వైపు వాళ్ళు చూడాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, ఆ విధంగా నడిచి ఆదర్శవంతంగా ఉండాలి. ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా అదే మాకు బోధించాడు చంద్రబాబు నాయుడు. అదే విధంగా నడిచేటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇలాంటి పనులు చేసేటువంటి సంస్కారం మాదిరి అని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా అని తెలియజేస్తూ ఉన్నారు. అమరావతి మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించిన జగన్ గారికి క్షమాపణ చెప్పాలని ఒక చేతిలో ప్లకార్డు, ఒక చేతిలో బ్లాక్ బెలూన్ ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పమని అతనికి తెలిసే విధంగా, జగన్కి తెలిసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ దురుసు అయిన పనులు చేయలే. మీరే చేశారు. ఈ రోజున దీనిని యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేయాలి. జగన్ గారితో విచ్చేసినటువంటి వాళ్ళు చెప్పుల వర్షం కురిపించారు, రాళ్ల వర్షాలు కురిపించారు. దాంట్లో మన డిఎస్పీ గారికి ఆయన క్యాబ్ మీద చెప్పు కూడా పడిందని కూడా తెలియజేస్తున్నాను. రాంబాబు గారు ఒక్కసారి తెలుసుకోండి. మరి మీకు తెలుసో లేదో, ఆ రోజు వచ్చారో లేదో మీరు ఒక్కసారి సీసీ కెమెరాలు చూడండి. ఇంకేదైనా కూడా మీరు తెలుసుకోవడానికి అవసరమైనటువంటి విధానంలో నడవండి. మీకు వాస్తవాలు తెలుస్తాయి. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అలాంటి సాంప్రదాయం లేదని మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మూడవది, పార్టీకి ఆర్యవైశ్యులు ఓట్లన్నీ
వేయించానని చెప్తున్నావే భాస్కర్ అన్నా, దాన్ని నేను కూడా సమర్థిస్తాను. మరి నువ్వేం చేశావు? యాదవ్ అవినాష్ అతన్ని సబ్ ఇన్స్పెక్టర్ అమానుషంగా కొట్టి ఇబ్బందులు పాలు చేసినటువంటి అవినాష్కి ఏం సహాయం చేశావు? ర్యాలీలు నిర్వహించారు, దుకాణాల నుంచి అందరూ రోడ్ల మీదకి వచ్చారు, అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ఆ విధంగా జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు? సిగ్గు లేదా నీకు అని తెలియజేశాడు. ఒకటే చెప్తున్నాను, సిగ్గు నాకు కాదని అలా వచ్చింది. ఆలోచన చేయండి. ఆ రోజున ర్యాలీని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిని నేనైనప్పటికీ కూడా తప్పు జరిగింది ఆర్యవైశ్యులకి, ఏ కులానికి తప్పు జరిగినా కూడా సహించే వ్యక్తిత్వం నాది కాదు. అలాంటప్పుడు ఆర్యవైశ్యులకి అన్యాయం జరుగుతూ ఉంటే ఊరుకోవడానికి లేదనే ఒక నిర్ణయంతో ర్యాలీని నిర్వహించిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాను రాంబాబు గారిని తెలియజేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలు చూడండి, నా పాత్ర అత్యున్నతమైన పాత్రలో ఉంది. ఆ రోజు దాదాపు 400 మంది తగ్గకుండా ఆర్యవైశ్య మహిళలు కదిలి వచ్చారు. ఇళ్ళ నుంచి ప్రముఖ పాత్ర పోషించా. అమ్మా, అవినాష్కి జరిగినది మన బిడ్డకు జరిగినట్లుగా భావించండి. రేపటి రోజున భావితరంలో మన బిడ్డలకి ఒక న్యాయం జరిగే విధంగా చూడండి. ఈ విధంగా మీరు రావాలమ్మా అని చెప్పి ఆర్యవైశ్యులు, ఇంటికే పరిమితమైనటువంటి ఆర్యవైశ్యులని రోడ్డు మీదకి వచ్చి ర్యాలీని విజయపథంలో మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ చేస్తున్న విషయం మీకు తెలియదని తెలియజేస్తున్నారు. స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. తప్పు ఏ ప్రభుత్వంలో జరిగినా ఒకటేనన్నారు. అక్కడి నుంచి హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ని పంపించారు. అది కునుపూడి భాస్కర్ చేసినటువంటి సేవ. ర్యాలీ ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యున్నతంగా, ఇంత గొప్పగా ర్యాలీ ఎక్కడా జరగలేదని అనిపించుకున్నాం. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. ఈ తెలుగుదేశం పార్టీ ర్యాలీని నిర్వహించిందని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అన్నా రాంబాబు అన్నగారు తెలియజేస్తూ ఉన్నారు. మీరెక్కడున్నారు? వాస్తవంగా పరిపాలన అందించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయి ఉంటే ప్రజెంట్ ర్యాలీలు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకొని చేస్తుందా? మేము చేశాం. మా నాయకుడు కందుల నారాయణ రెడ్డి గారు అంగీకరిస్తారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎవరిదున్నా కూడా ఖండించాలి మనం అనేటువంటి నైజం మా ముఖ్యమంత్రి గారికి. మా యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అంటే అలాంటిదని తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించి అవినాష్కి న్యాయం చేసే ప్రక్రియలో మేము నడిస్తే ఇమీడియట్లుగా ఎస్పీ గారు సబ్ ఇన్స్పెక్టర్ వేమన గారిని సస్పెండ్ చేశారు, విఆర్లో ఉంచారు. కొంతకాలము తర్వాత ఎవరినైనా కూడా ఎక్కడైనా వేయవలసిందే. ఉద్యోగాన్ని ఎవరు తీసివేయలేరు, పనిష్మెంట్ మాత్రమే ఇస్తారు. అలాంటి పనిష్మెంట్ వచ్చింది. సిఐకి ప్రమోషన్ లో ఉన్నటువంటి వేమన గారు ఇక 4-5 సంవత్సరాలు కూడా అతని ప్రమోషన్ లేకుండా ఉండటానికి ఈ యొక్క సస్పెన్షన్ దోహదపడుతూ ఉంటుంది. యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేసిన వాడికి ఇంత మంచి చేస్తే మీరేం మాట్లాడుతున్నారన్నా? మీరు ఎక్కడ నిద్రపోతున్నావు, ఏం చేస్తున్నావు? 80% ఆర్యవైశ్యుల ఓట్లని నువ్వు కన్నుకున్న వాడివి, వేయించిన వాడివి అని సిగ్గు లేదా అని మాట్లాడాడు. వాస్తవానికి తెలియట్లా. ఎవరు ఆయన్ని వక్రమ మార్గాన్ని నడిపిస్తున్నారో అన్నారు రాంబాబు గారిని మాకు అర్థం కావట్లా. ప్రతి దాంట్లో మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉంటుంది. అదేవిధంగా నేను అడుగుతున్నాను, అన్నా రాంబాబు అన్నగారు, మీరు మాట్లాడారు బాగానే ఉంది, అవినాష్కి న్యాయం చేశారని అంటున్నారు, బాగానే ఉంది. మరి 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మీరు గెలిచారు. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు ఆర్యవైశ్యులు ఓట్లు వేయకపోయినా కూడా వాళ్ళ వైపే ఉంటా అని మీరు మాట్లాడారే.
మీరు శాసనసభ్యులు, శాసించేవాళ్ళు, తప్పును ఎదిరించేవాళ్ళు. మరి మీరేం చేశారు? సోమిశెట్టి శ్రీనివాస గుప్తా ఒంగోలు, అతనిని చిత్రవద్ద చేసింది మీ వైసీపీ కార్యకర్తలు. బాలినేని వాసు గారి యొక్క నియోజకవర్గంలో ఒక రూమ్ లో బంధించారు. చాలా బాధాకరంగా బెల్ట్తో కొట్టారు, కాలుతో కొట్టారు. ఇది వాళ్లే మళ్ళీ వీడియోలు తీశారు. ఇది ఎక్కడ సోద్యమో చూడండి. వాళ్ళే ఇంత దుర్మార్గానికి గరుడు కట్టి మళ్ళా వాళ్లే వీడియోలు చేశారు. ఆ వీడియోల్ని సోషల్ మీడియాగా అందరూ తెలుసుకునే విధంగా వదిలారు. అంటే ఆర్యవైశ్యులారా, ఖబర్దార్, మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. అందరి గతి ఇదే పడుతుంది ఎవరైనా ఇలాగా చేస్తే అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. ఏమైందన్న రామాబన్న గారు? మీ గొంతు మోగపోయిందా? లేకపోతే మీరు మార్కాపురంలో, ఒంగోలులో లేకుండా వేరే విదేశాల్లో ఏమైనా ఉన్నారా? ఎందుకు న్యాయం చేయలేదు అన్నగారు అంటున్నా. ఈ ఆర్యవైశ్యులు ఎందుకు గుర్తుకు రాలేదు అంటున్నా. భయమా? జగన్ అంటే భయమా? ఈ విధంగా చేస్తే జగన్ ఏమనుకుంటారో అని నువ్వు భయపడిపోయావు అన్నా. భయము నీకుంది. మగాడి గునుపుడు భాస్కర్ ఎన్ని పదవులు, ఏ పదవులు లేకపోయినా నిలబడతాడన్నా ప్రజల కోసం, ఆర్యవైశ్యుల కోసం. అది అన్నా నా నైజం. మాకు నేర్పించింది అదన్నా చంద్రబాబు గారు. మేము కందుల నారాయణ రెడ్డి గారి ఆదర్శంలో నడుస్తూ ఉంటాం. అది చేయకుండా మరొక విషయం అడుగుతా. ఈరోజు నాటు సారాను తయారు చేసేటువంటి వేరే వాళ్ళు అయితే వాళ్ళకి బెల్లం అమ్మారంట కిరాణా మర్చెంట్స్, వాళ్ళ ఆర్యవైశ్యులు. బెల్లం కిరాణా మర్చెంట్స్ నిత్యావసర వస్తువుల పనికొచ్చేది కాదా? ఏ ఒక్క ఇంటికైనా బెల్లం అవసరమే కదా. వాళ్ళు అమ్మారు. 5 కేజీ బెల్లం అమ్మినారని చెప్పేసి దాదాపు ఖమ్మము, మార్కాపురము, గిద్దలూరు ప్రాంతాలలో దాదాపు ఆర్యవైశ్యుల మీద కేసులు పెడితే అన్నా మాకు అన్యాయం. వాళ్ళు ఏమనుకుంటారు? ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అంటే మా అన్నారాంబాబు ప్రభుత్వం, మా అన్న ఎమ్మెల్యే గారు మాకు న్యాయం జరుగుతుందని ఆయన దగ్గరికి వెళ్ళారు, తన నివాసం దగ్గరికి వెళ్ళారు. కనీసం వాళ్ళ మాటలు వినలా. ఎందుకు చేశారు మీరని ఎదురు దాడి చేశాడు, ఎదురు ప్రశ్న వేశారు. చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. అన్నారాంబాబు గారు ఆర్యవైశ్యుల పట్ల ఉండే విధాని బాధపడ్డారు. చివరికి మా కందుల నారాయణ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ప్రభుత్వం మాది కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు. నేనున్నానని అందరినీ ధైర్యాన్ని నింపారు. గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి కొన్ని మాత్రమే చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ. మొత్తం మీద వాళ్ళు జైలుకు పోవటం, కోర్టులో నడుస్తూ ఉంది వాళ్ళ విషయాలు. ఇప్పుడు ఏమన్నా పూర్తి చేసుకొని కోర్టు నుంచి కూడా విడుదల అయ్యి వాళ్ళ కేసులు సక్సెస్ అయినాయేమో అని అనుకుంటూ ఉన్నారు. మరి ఈ ఒక ఎమ్మెల్యే చేయవలసినటువంటి పనులు ధీమాగా చేయాల్సి వచ్చి గవర్నమెంట్ మీదైతే మీరు ఇలాంటి పనులు చేసి ఏ పదవులు పొందని, ఏ యొక్క ఎలక్షన్లో పోటీ చేయని ఈ గునుపుడు భాస్కర్ని స్వార్థపరుడు అంటావా? చెట్టు పండుని చూపించి, చెట్టును చూపించి, చెట్టు పండ్లను చూపించి నీ స్వార్థంతో నీ పదవి అడుగుతావా అని అడిగాడు. వాస్తవంగా నేను ఇచ్చింది 18వ తేదీ 8వ నెల. ఈ 18వ తారీఖు 8వ నెలలో మా ముఖ్యమంత్రి వారికి సమర్పించుకున్నాం. మరి అవినాష్ గారి విషయం జరిగి దాదాపు 7-8 నెలలైంది. ఇప్పుడు ఏమన్నా జరిగిందా వాళ్ళది? ఆ విధంగా వాళ్ళు సక్సెస్ చేసి వదిలిపెట్టాం. ఈ యొక్క సొసైటీ భూముల్లో కూడా వచ్చేస్తా. ఏమయ్యా గునుపుడు భాస్కరు, 80% ఓట్లు వేయించినటువంటి గునుపుడు భాస్కర్ అన్న, సొసైటీలో అన్యాయం జరుగుతూ ఉంది, నీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? 9 మందికి నోటీసులు ఇచ్చారు, 3 మీద ఇబ్బందులు గురిపెట్టారు. వాళ్ళ ఆస్తులని మీ యొక్క తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్కి రిజిస్టర్ చేశారు, మీ అనుచరులకు రిజిస్టర్ చేశారు. దానికి ఏం చెబుతావు భాస్కర్ అన్న? నీ నోరు పొంగురు పోయిందా? నీకు నోరు
పడిపోయిందా అనే మాటలు మాట్లాడాడు. చాలా సంతోషం రాంబాబు అన్న గారు, మీ నైజం అలాంటిది, మేమేం మార్చలేదు. దానికి నేను ఒకటే చెప్తున్నా, పొరపాటు జరిగిందనేసి ముక్త కంఠంతో చెప్తాం మేము. మా యొక్క శాసనసభ్యులైనటువంటి నారాయణ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే బాధితులు చీతిరాల శాస్త్రి అతను ప్రెస్ లో మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు. అవన్నీ గమనించారు మా యొక్క ఎమ్మెల్యే గారు కందుల నారాయణ రెడ్డి గారు. వెంటనే స్పందించారు. సొసైటీకి సంబంధించిన వాళ్ళని అరిచారు. ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారని అన్నారు. ఈ తప్పు మరలా పునరావృతం కాకూడదని ఆలోచించారు. ఈ తెలుగుదేశం పార్టీ ఖ్యాతి నిలబడాలని ఆలోచన చేశారు. వారికి ఏ మాత్రమో ఈ తప్పు తెలిసిన వాటినే వాళ్ళు గుర్తెరిగి ఒకటే నిర్ణయం చేశారు. 3 రిజిస్ట్రేషన్లను ఎవరి ఆస్తులైతే వాళ్ళకి మళ్ళా దక్కేలా, వాళ్ళు సంతోషపడేలా, వాళ్ళ కుటుంబ సభ్యులతో సైతం ఆనందపడేలా ఒక్కటే నిర్ణయించాడు మా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు. వాళ్ళ రిజిస్ట్రేషన్స్ మళ్ళా రిజిస్టర్ జరిగినటువంటి రిజిస్టర్లను క్యాన్సిల్ చేయడమా, లేకపోతే మళ్ళా రిజిస్ట్రేషన్ చేయడమా, ఏది ఉత్తమమో ఏది మంచిదైతే వాళ్ళకి చేద్దామని భరోసా ఇచ్చారు. మరి ఈ విషయం నీకు తెలుసా లేదా? ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అన్నా రాంబాబు అన్న అన్ని విషయాలు తెలుసుకోవాలా, అస్త్రాలు సంధించేటప్పుడు ఇది వాస్తవమా కాదని తెలుసుకోవాలా. ఈరోజు అవినాష్కి మేము న్యాయం చేశాం, అది మీరు తెలుసుకోవాలా. ర్యాలీలు విజయవంతం చేసిన దాంట్లో కునుపూడి భాస్కర్ పాత్ర అమోఘం అనే విషయం నీకు తెలియలా. నేను నిద్రపోతున్నానా? నేను ఎదవనా? సొసైటీ భూముల్లో వాళ్ళు నలిగిపోతున్నారని ఆలోచన చేసి కందుల నారాయణ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో నా భాగస్వామ్యం కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఆర్యవైశ్యులు పడుతున్న బాధలు ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అన్నా 80% ఓట్లను వాళ్ళు వేయగలిగారన్నా. నన్ను అడుగుతున్నారన్నా, ఏమన్నా మీరు ఉండి కూడా మాకు ఇంత అన్యాయం జరుగుతుందని. ఆ మహానుభావుడు ఎమ్మెల్యే గారు స్పందించారు. భాస్కర్ నాకు ఈ విషయాలు తెలీదు, వెంటనే దాన్ని క్లియర్ చేసేస్తాడన్నాడు. అదే క్లియర్ చేశాడు ఆయన. వాళ్ళని పిలిపించారు, బాధితుల్ని పిలిపించాడు. మీకు న్యాయం చేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో మీ ఆస్తులు మీకు చెందేలా చేస్తానని అన్నాడు. అది నేను మాట ఇస్తున్నా. ఈ ప్రెస్ మీట్ లో ఆ 3 బాధితులకు మాట ఇస్తున్నా. 4-5 రోజులు కానీ లేక వారం రోజుల్లో కానీ మీ ఆస్తులకి భరోసా ఉండే విధంగా, మీ పేరున మళ్ళా ఆస్తులు రిజిస్టర్ జరిగే విధంగా నేను చేయిస్తానని ఈ యొక్క ప్రెస్ మీడియాలో నేను వాగ్దానం చేస్తూ ఉన్నా. నా నాయకుడు చెప్పాడు, మా ఎమ్మెల్యే చెప్పాడు, భాస్కర్ నీకేమి ఇబ్బంది లేదు అన్న రాంబాబు గారు చేసినటువంటి ప్రెస్ మీట్ లో మీరు ఖండనిస్తూ ఈ విషయాన్ని చెప్పుకోమని చెప్పారు. అది కందుల నారాయణ రెడ్డి గారి గొప్పతనం అని తెలియజేస్తూ ఉన్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, పదవులు అడగను. నన్ను 4 పార్టీలు వాళ్ళు ఆహ్వానించారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయటం జరుగుతున్నాయన్నారు. ఒక్కసారి ఆలోచించన్నా, వాళ్ళు పిలిస్తే ఎగబట్టుకు బయలుదేరుతావా, పరిగెడతావా? ఎక్కడన్నా న్యాయం, మానవతా విలువలు ఉన్నవాళ్ళ పని చేస్తారా? ఒక పార్టీని నమ్మాలా, ఒక పార్టీలోనే ఉండాలా? అవును, మీకేం తెలుస్తుందిలే ఆ బాధలు. వాళ్ళు పిలుస్తున్నారు, ఈ కోట్లు ఉన్నాయనుకుంటున్నారు, పార్టీలో ఖర్చు పెట్టడానికి కోటాను కోట్లు ఉన్నాయనుకుంటున్నారు. వాళ్ళ పార్టీ బాగుపడుతుంది, ఈ అన్నారాంబాబు గెలుస్తారని నీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. తెలీదా అన్నా నీకు? ప్రజా రాజ్యం అన్నావు, ఆ తర్వాత కాంగ్రెస్ అన్నావు, తర్వాత తెలుగుదేశం అన్నావు. మరి ఆ మంచి తెలుగుదేశంలో ఏమైనా నిలబడ్డావా? మళ్ళా వైసీపీలోకి వెళ్ళావు, 4 పార్టీలు మార్చావన్నాను. అన్నా, నిన్ను మాట్లాడే దౌర్భాగ్యం నువ్వే కల్పించావన్నా. నాకు నిన్ను అభిమానిస్తా, పార్టీలకు అతీతంగా కుల నాయకుడిగా నేను అభిమానిస్తా. సిద్ధారాఘవరావు తర్వాత సిద్ధారాఘవరావు అంతటి వాడు అన్నా రాంబాబు అని అనేవాడిని నేను ఎవరితోనైనా. ఆర్య వయసులో ఒక గొప్ప నాయకుడు అనేవాడిని. అది కులపరంగా మాట్లాడతానన్నా, నీ మీద ప్రేమను కురిపిస్తానన్నా. తెలుగుదేశం పార్టీ విధానాలలో మా నాయకుడి వెంటే మేము ఉంటాం.
మా కందులు నారాయణ రెడ్డి అంటే మేము ఉంటాం. అదన్నా మరి 4 పార్టీలు నువ్వు మార్చి చెట్టు పేరుగా చెప్పి కాయలు అమ్ముకునే సంస్కారాన్ని మానుకో భాస్కర్ అన్నావు. అన్నా నేను ఏదైనా పదవులు చేశానా అన్నా? ఈ 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏలే పట్టుకున్నానన్నా. నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా గడ్డి పూతలా త్యజించి పక్కన పారేశానన్నా. అదన్నా గునుపుడు భాస్కర్ నైజము. ఈ గునుపుడు భాస్కర్కి అంటగడతావా అన్నా? ఎవరన్నా చెట్లు అమ్ముకో, చెట్లు చెప్పుకొని చెట్టు కాయలు అన్నావు. ఏం నువ్వే అన్నావు కదా, నసీబు ఉండాలా, అధిష్టానం గుర్తు పెట్టుకోవాలా, అప్పుడే న్యాయం జరుగుతుంది అన్నావు. మరి నేను చేసింది అధిష్టానానిగా? మా తెలుగుదేశం పార్టీకి తండ్రి లాంటి వాడన్నా చంద్రబాబు నాయుడు. మా బాధలు మేము చెప్పుకోవాలి కదా, చెప్పుకున్నాము. అలాగే మా నారాయణ రెడ్డి గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి నాకు. రేపటి రోజున మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఏం తప్పు చేశానని, ఎన్ని పదవులు చేశానని, ఎన్ని ఎలక్షన్స్లో పోటీ చేసి నేనేమన్నా పొందానా? నాకు పదవులు కావాలి, పదవులుగా ఎగబడ్డానా? ఈ 44 సంవత్సరాలలో నామినేటెడ్ పదవులకి అడిగాను. కొద్దిగా మిస్ అయింది వైసీ కార్పొరేషన్ చైర్మన్. ఇదన్నా ఏర్పాటు చేయండి సార్ అనేసి అడిగాను. మరి ఈ విధంగా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. రామాబన్న గారు, మీ అసలైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోండి. పరులు చెప్పిన మాటని నమ్మకండి. మీ ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఇది నిజమా ఒట్టిదా అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే చెయ్యండి. మీకు అందించిన వాళ్ళు అయితే బాగానే ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో మీరు ఏ విషయాలు తెలుసుకోకుండా సొసైటీ విషయంలో కానీ, ర్యాలీ విషయంలో కానీ, టుబాకో బోర్డు విషయంలో కానీ ఏమీ తెలుసుకోకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టారే, ప్రజలు చూస్తున్నారన్నా, ప్రజలు వింటున్నారన్నా. సోషల్ మీడియాలో మీ నాయకులు విచ్చలవిడిగా పనిచేస్తున్నారన్న. అది ఎవరికన్నా నష్టము? మాకు కాదన్నా నష్టము. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి మీకు నష్టం. ఈ రోజున మీరు అది అర్థం చేసుకోవాలన్నా. ఒకటే నేను తెలియజేస్తూ ఉన్నా, మా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క 19లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మీరు అంధకారంలో ముంచారు ఆంధ్రప్రదేశ్ని. దాన్ని శుద్ధి చేస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు. సంపదకు సృష్టికర్త నిలయం మా చంద్రబాబు నాయుడు గారు. అపార విజ్ఞానం, అపారమైనటువంటి 5 కోట్ల ప్రజానికం మీద ప్రేమ. ఈ ప్రజలకు నేను మళ్ళా పూర్వపు ఆంధ్ర రాష్ట్రాన్ని అందించాలనుకున్నాడు. ఆయన నడత స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు పడేలా చేస్తున్నాడు. సొసైటీలో అన్యాయం జరుగుతూ ఉంది. నీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? 9 మందికి నోటీసులు ఇచ్చారు. 3 మీద ఇబ్బందులు గురిపెట్టారు. వాళ్ళ ఆస్తులని మీ యొక్క తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్కి రిజిస్టర్ చేశారు. మీ అనుచరులకు రిజిస్టర్ చేశారు. దానికి ఏం చెబుతావు చెప్పు భాస్కర్ అన్న. నీ నోరు పొంగురు పోయిందా? నీకు నోరు పడిపోయిందా అనే మాటలు మాట్లాడాడు. చాలా సంతోషం రామబాబు గారు. మీ నైజం అలాంటిది, మేమేం మార్చలేదు. దానికి నేను ఒకటే చెప్తున్నా, పొరపాటు జరిగిందనేసి ముక్త కంఠంతో చెప్తాం మేము. మా యొక్క శాసనసభ్యులైనటువంటి నారాయణ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే బాధితులు చీతిరాల శాసకీయ అతను ప్రెస్లో మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు. అవన్నీ గమనించారు మా యొక్క ఎమ్మెల్యే గారు కందుల నారాయణ రెడ్డి గారు. వెంటనే స్పందించారు. సొసైటీకి సంబంధించిన వాళ్ళని అరిచారు. ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారని అన్నారు. ఈ తప్పు మరలా పునరావృతం కాకూడదని ఆలోచించారు. ఈ తెలుగుదేశం పార్టీ ఖ్యాతి నిలబడాలని ఆలోచన చేశారు. వారికి ఏమాత్రమో ఈ తప్పు తెలిసిన వాటినే వాళ్ళు గుర్తెరిగి ఒకటే నిర్ణయం చేశారు. 3 రిజిస్ట్రేషన్లు ఎవరి ఆస్తులైతే వాళ్ళకి మళ్ళా దక్కేలా, వాళ్ళు సంతోషపడేలా, వాళ్ళ కుటుంబ సభ్యులతో సైతం ఆనందపడేలా ఒక్కటే నిర్ణయించాడు మా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు. వాళ్ళ రిజిస్ట్రేషన్స్ మళ్ళా రిజిస్టర్ జరిగినటువంటి రిజిస్టర్లను క్యాన్సిల్ చేయడమా, లేకపోతే మళ్ళా రిజిస్ట్రేషన్ చేయడమా, ఏది ఉత్తమమో ఏది మంచిది అయితే వాళ్ళకి చేద్దామని భరోసా ఇచ్చారు. మరి ఈ విషయం నీకు తెలుసా లేదా?
ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అన్నా రామన్న అన్ని విషయాలు తెలుసుకోవాలా, అస్త్రాలు సంధించేటప్పుడు ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలా. ఈరోజు అవినాష్కి మేము న్యాయం చేశాం, అది మీరు తెలుసుకోవాలా. ర్యాలీలు విజయవంతం చేసిన దాంట్లో గురుపూడి భాస్కర్ పాత్ర అమోఘం అనే విషయం మీకు తెలియలా. నేను నిద్రపోతున్నానా? నేను ఎదవనా? సొసైటీ భూముల్లో వాళ్ళు నలిగిపోతున్నారని ఆలోచన చేసి కందుల నారాయణ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో నా భాగస్వామ్యం కూడా ఉందని తెలియజేస్తున్నాడు. ఆర్య వయస్సులు పడుతున్న బాధలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్నా 80% ఓట్లను వాళ్ళు వేయగలిగారన్నా. నన్ను అడుగుతున్నారన్నా, ఏమన్నా మీరు ఉండి కూడా మాకు ఇంత అన్యాయం జరుగుతుందని. ఆ మహానుభావుడు ఎమ్మెల్యే గారు స్పందించారు. భాస్కర్ నాకు ఈ విషయాలు తెలీదు, వెంటనే దాన్ని క్లియర్ చేసేస్తానన్నాడు. అదే క్లియర్ చేశాడు ఆయన. వాళ్ళని పిలిపించాడు, బాధితులను పిలిపించాడు. మీకు న్యాయం చేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆస్తులు మీకు చెందేలా చేస్తానని అన్నాడు. అది నేను మాట ఇస్తున్నా. ఈ ప్రెస్ మీట్ లో ఆ ముగ్గురు బాధితులకు మాట ఇస్తున్నా. 4-5 రోజులు కానీ లేక వారం రోజుల్లో కానీ మీ ఆస్తులకి భరోసా ఉండే విధంగా, మీ పేరున మళ్ళీ ఆస్తుల రిజిస్టర్ జరిగే విధంగా నేను చేయిస్తానని ఈ యొక్క ప్రెస్ మీడియాలో నేను వాగ్దానం చేస్తూ ఉన్నా. నా నాయకుడు చెప్పాడు, మా ఎమ్మెల్యే చెప్పాడు, భాస్కర్ నీకేమి ఇబ్బంది లేదు అన్నా రాంబాబు గారు చేసినటువంటి ప్రెస్ మీట్ లో మీరు ఖండనిస్తూ ఈ విషయాన్ని చెప్పుకోమని చెప్పారు. అది కందుల నారాయణ రెడ్డి గారి గొప్పతనం అని తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, అన్నా రాంబాబు గారు నన్ను 4 పార్టీలు వాళ్ళు ఆహ్వానించారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతున్నాయన్నారు. ఒక్కసారి ఆలోచించన్నా, వాళ్ళు పిలిస్తే ఎగబట్టుకు బయలుదేరుతావా, పరిగెడతావా? ఎక్కడన్నా న్యాయం? మానవతా విలువలు ఉన్నవాళ్ళ పని చేస్తారా? ఒక పార్టీని నమ్మాలా, ఒక పార్టీలోనే ఉండాలా? అవును, మీకేం తెలుస్తుంది ఆ బాధ? వాళ్ళు పిలుస్తున్నారు, ఈ కోట్లు ఉన్నాయనుకుంటున్నారు, పార్టీలో ఖర్చు పెట్టడానికి కోటాను కోట్లు ఉన్నాయనుకుంటున్నారు. వాళ్ళ పార్టీ బాగుపడుతుంది, ఈ అన్నారామం గెలుస్తారని నీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. తెలీదా అన్నా నీకు? ప్రజా రాజ్యం అన్నావు, ఆ తర్వాత కాంగ్రెస్ అన్నావు, తర్వాత తెలుగుదేశం అన్నావు. మరి ఆ మంచి తెలుగుదేశంలో ఏమైనా నిలబడ్డావా? మళ్ళా వైసీపీలోకి వెళ్ళావు, 4 పార్టీలు మార్చావన్నాను. అన్నా, ఈ నిన్ను మాట్లాడే దౌర్భాగ్యం నువ్వే కల్పించావన్నా. నాకు నిన్ను అభిమానిస్తా, పార్టీలకు అతీతంగా కుల నాయకుడిగా నేను అభిమానిస్తా. సిద్ధారాఘవరావు తర్వాత సిద్ధారాఘవరావు అంతటి వాడు అన్నా రాంబాబు అనేవాడిని. నేను ఎవరితోనైనా ఆర్య వయసులో ఒక గొప్ప నాయకుడు అనేవాడిని. అది కులపరంగా మాట్లాడతానన్నా, నీ మీద ప్రేమను కురిపిస్తానన్నా. తెలుగుదేశం పార్టీ విధానాలలో మా నాయకుడి వెంటే మేము ఉంటాం, మా కందుల నారాయణ రెడ్డి వెంటే మేము ఉంటాం. అదన్నా. మరి 4 పార్టీలను మార్చి చెట్టు పేరుగా చెప్పి కాయలు అమ్ముకునే సంస్కారాన్ని మానుకో భాస్కర్ అన్నావు. అన్నా, నేను ఏదైనా పదవులు చేశానా అన్నా? ఈ 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏలే పట్టుకున్నానన్నా. నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా గట్టి పూతలా త్యజించి పక్కన పారేశానన్నా. అదన్నా గురుపూడి భాస్కర్ రైసము. ఈ గురుపూడి భాస్కర్కి అంటగడతావన్నా? ఎవరన్నా చెట్లు అమ్ముకుని చెట్లు చెప్పుకొని చెట్లు కాయలు అన్నాము. ఏం నువ్వే అన్నావు కదా, నసీబు ఉండాలా, అధిష్టానం గుర్తు పెట్టుకోవాలా, అప్పుడే న్యాయం జరుగుతుందన్నావు. మరి నేను చేసింది అధిష్టానానిగా? మా తెలుగుదేశం పార్టీకి తండ్రి లాంటి వాడన్నా చంద్రబాబు నాయుడు. మా బాధలు మేము చెప్పుకోవాలి కదా, చెప్పుకున్నాము. అలాగే మా నారాయణ రెడ్డి గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి నాకు. రేపటి రోజున మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఏం తప్పు చేశానని, ఎన్ని పదవులు చేశానని, ఎన్ని ఎలక్షన్స్లో పోటీ చేసి నేనేమన్నా పొందానా? నాకు పదవులు ఎగబడ్డానా? ఈ 44 సంవత్సరాల్లో నామినేటెడ్ పదవులు అడిగాను. కొద్దిగా మిస్ అయింది వైసీ కార్పొరేషన్ చైర్మన్. ఇదన్నా ఏర్పాటు చేస్తారనేసి అడిగాను.
మరి ఈ విధంగా మాట్లాడితే నాకు చాలా బాధ ఉంది. రామవన్న గారు, మీ అసలైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోండి. పనులు చెప్పిన మాటను నమ్మకండి. మీ ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఇది నిజమా ఒకటి దాన్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే చెయ్యండి. మీకు అందించిన వాళ్ళు అయితే బాగానే ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో మీరు ఏ విషయాలు తెలుసుకోకుండా సొసైటీ విషయంలో కానీ, ర్యాలీ విషయంలో కానీ, టుబాకో బోర్డు విషయంలో కానీ ఏమీ తెలుసుకోకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టారే, ప్రజలు చూస్తున్నారన్నా, ప్రజలు వింటున్నారన్నా, సోషల్ మీడియాలో మీ నాయకులు విచ్చలవిడిగా పనిచేస్తున్నారన్నా, అది ఎవరికన్నా నష్టము? మాకు కాదన్నా నష్టము. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి మీకు నష్టం. ఈ రోజున మీరు అర్థం చేసుకోవాలన్నా ఒకటే నేను తెలియజేస్తూ ఉన్నా. మా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క 2019లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మీరు అంధకారంలో ముంచారు ఆంధ్రప్రదేశ్ని. దాన్ని శుద్ధి చేస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు. సంపదకు సృష్టికర్త నిలయం మా చంద్రబాబు నాయుడు గారు. అపార విజ్ఞానం, అపారమైనటువంటి 5 కోట్ల ప్రజానికం మీద ప్రేమ. ఈ ప్రజలకు నేను మళ్ళా పూర్వపు ఆంధ్ర రాష్ట్రాన్ని అందించాలనుకున్నాడు. ఆయన నడత స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు పడేలా చేస్తున్నాడు. హరితాంధ్రప్రదేశ్ వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. ఎలక్షన్ చేశారు. మా నాయకుడు గందుల నారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి మార్కాపురం నియోజకవర్గం ప్రజలు పడుతున్న బాధలు తెలియజేశారు. భూములు బీడు మారుతున్నాయన్నా, ఈ యొక్క ప్రజలు బాగుండాలన్నా, మార్కాపురం నియోజకవర్గం అత్యద్భుతంగా తీర్చిదిద్దాలన్నా మాకు మార్కాపురం జిల్లా ఇవ్వండి అన్నాను కోరాడు. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోపే మార్కాపురాన్ని జిల్లాగా అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది మా యొక్క నాయకుడు కందుల నారాయణ రెడ్డి గారి గొప్పతనం కాదా అని అడుగుతూ ఉన్నాను. ఈ రోజున మార్కాపురం జిల్లాతో పాటు మరి 3 నియోజకవర్గాలు ప్రజలు కూడా ఆనందాలతో వెలుగొందుతూ ఉన్నారు. 169 కోట్లతో ఇంటింటికి పైపు లైన్ నిధులు తీసుకొచ్చాడు. రామతీర్థం కెనాల్. మరి ఈ విధంగా ప్రజలకు కావాల్సినటువంటి సబరీలు చేసుకుంటూ పోతుంటే మన మార్కాపురం జిల్లాని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే మాకు బాధలేదు. ప్రజలలో అపారమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నాడు మా నారాయణ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 25 సంవత్సరాల పాటు మరి ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చినా కూడా బాగు చేయలేని ఆంధ్రప్రదేశ్ని 2.5 సంవత్సరంలోనే గాడిలో పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో విదేశాలకు పరుగులు తీసిన పారిశ్రామికవేత్తలను తనదైన శైలిలో తెలియజేసుకొని ఒకవైపు తన కుమారుడు లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను మళ్ళా ముందుకు తీసుకొచ్చారు. భవిష్యత్తులో నిరుద్యోగం అనేది లేకుండా అందరూ ఉద్యోగంలో ఉండాలి బిడ్డలనేసి ఆలోచన చేశారు. ఆనాడు హైటెక్ సిటీ ఎట్లయితే అక్కడ ఏర్పడిందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. 75% పూర్తి చేసి 2019లో మీటిస్తే దాన్ని దృష్టి పట్టించారు. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, సాగునీరికి, తాగునీరికి అది యొక్క గంగా ప్రవాహం లాంటిది ఆలోచించారు. నదులను అనుసంధానం చేసినటువంటి ఘనత మా యొక్క చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ప్రాజెక్టులన్నీ కేవలం వెలుగొండలో చుక్క నీరు లేకుండా 2024లో మీరు ప్రారంభోత్సవాలు చేస్తారా? లుబ్ధమైనటువంటి రాజకీయాలకు పాల్పడతారా? ఓట్ల కోసం. ప్రజలకు తెలీదా నీళ్లు లేకుండా ప్రారంభాలు చేస్తారని? మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నారు. 30వ తేదీ నెల 30వ తేదీ. దానికి మా యొక్క ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కృషి అపురూపం అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ మా శాసనసభ్యుడికి తీర్చీలు పలుకుతూ ఉన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పొందినా, ఎన్ని రకాలు పొందినా మా యొక్క ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారికి ప్రజల ఎడలో ఉండేటువంటి చిత్తశుద్ధి ఏమాత్రం తరగదన్నా అన్నా రామమన్నాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీరు కేవలము నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లుప్తమైన రాజకీయాలతో,
దుర్మార్గమైనటువంటి రాజకీయాలతో ఆర్య వైశ్యుల యొక్క ఓట్లను తిరిగి మీరు పొందడానికి ప్రెస్ మీట్ పెట్టామన్నా అన్నారన్నా. ఆర్య వైశ్యులకు తెలీదా? అన్ని వర్గాల ప్రజలకు తెలీదా? భాస్కర్ అన్న టార్గెట్ చేస్తారా అని ప్రజలందరూ అనుకుంటున్నారన్నా. ఒకటే చెప్తున్నా, అన్ని వర్గాల ప్రజలు గురుపూడి భాస్కర్కి ఒక్కసారి అవకాశం చెప్తే మున్సిపల్ చైర్మన్ గా పార్టీలకు అతీతంగా మేము ఆయనకు అందించే విజయం ఏంటో రాష్ట్ర స్థాయిలో ఆయన మెజారిటీతో ఏదో చూపిస్తామని అన్ని వర్గాల ప్రజలు ఈ భాస్కర్ని ఆశీర్వదిస్తున్నారన్న. ఈ భాస్కర్న మీరు విమర్శించండి. మరి నేను కూడా ఒక వైశ్యుడనేగా, మరి వైశ్యుడంటే మీకు చాలా అభిమానంగా, మరి నిరంతరం సేవ చేస్తున్నటువంటి ఈ గురుపూడి భాస్కర్కి ఎలాంటి పదవులు దక్కలేదు. నీకు మనసులో బాధలేదా? మమ్మల్ని విమర్శించడమేనా? ఎప్పుడు కూడా ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించే చంద్రబాబు నాయుడు వైపు నిలబడతాం మేమందరం. మార్కాపురం జిల్లాను సాధించినటువంటి కందుల నారాయణ రెడ్డి గారి అంటే అందరము నిలబడతాం, నాయకులు ఏకమవుతాం, కార్యకర్తలు ఏకమవుతాం. రేపు రాబోయే సంస్థాగత ఎన్నికలను విజయవంతం చేసి అత్యధిక సీట్లను మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతిలో పెడతామని కూడా ఈ సభ అందరికీ నమస్కారం. ఇంతటితో